నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లోసమ్ ఛానల్. ఈమె బౌల్లో చెత్త తీసుకొచ్చి చూపిస్తుంది అని అనుకుంటున్నారేమో, కానీ ఇది మొక్కలకి హెల్తీ ఫుడ్ అండి. మనం ఏ విధంగా హెల్తీ ఫుడ్ తీసుకుంటామో వీటిని కూడా మొక్కలకు వేస్తే చాలా హెల్తీగా వస్తాయి మొక్కలు. మన ఇంట్లో అన్నీ వేస్ట్వేనండి. కిచెన్లో వేస్ట్, ముల్లంగి పొట్టు, ఆ టమాటాలు, మరీ కుళ్ళిపోయినవి ఇలాంటివి కూడా ఉంటాయి కదండి. బయట పడేయకుండా ఈ విధంగా మొక్కలకు వేసామంటే చాలా హెల్తీగా వస్తాయి. బీరకాయ పొట్టు ఇలాంటివి ఎక్కువగా వస్తుంటాయి. అరటి పండ్లు కూడా చాలామంది వేస్తారండి. మేమైతే ఆవులకి పెట్టేస్తాము. చూడండి, ఈ విధంగా వేసి దానిపైన మట్టి వేసామంటే అది 2 డేస్కే ఎరువైపోతుందండి. ఎంత చక్కగా ఉన్నాయో చూడండి, మొక్కలు కళకళలాడుతూ ఉన్నాయి. మనం బయట నుంచి ఎరువులన్నీ తీసుకుని రాలేము కాబట్టి ఈ విధంగా మనకి వంటింట్లోవి ఈజీగా ఉంటుంది. మరి చుట్టాలు వచ్చినప్పుడు ఎక్కువగా ఇలా వంటింట్లోవి చెత్త ఎక్కువగా వస్తుందండి. వెల్లుల్లి, ఉల్లిపాయల పొట్టు ఇలాంటివి రోజుకొక మొక్కకు వేసామనుకోండి, మనము బాగా హెల్తీగా పెరుగుతాయి. చూడండి, ఈ మొక్కలన్నీ ఎంత చక్కగా ఉన్నాయో. క్రోటన్స్, కలకలలాడుతూ ఉన్నాయండి చెట్లన్నీ. నూరు వరహాలు రెడ్ కలర్ అండి. ఇది పింకు నూరు వరహాలు, మందారాలు. ఇవి మిసిండా అండి, దాని శాస్త్రీయ నామము ముసాండా అంటాము. ఇది కాకడాల పూలండి. ఎన్ని వచ్చాయో చూడండి, గుత్తులు గుత్తులుగా వస్తాయి ఇలా. వీటి పేరు తెలియదండి, కానీ చాలా చక్కగా ఉంటాయి ఇవి. ఎంత మంచి కలరో. ఈ మొక్కలు చూస్తుంటేనే మనకి చాలా ఆనందంగా ఉంటుందండి. మనం స్కూల్ నుంచి కానీ ఆఫీస్ నుంచి వచ్చి కాసేపు ఇలా మొక్కల దగ్గర కూర్చున్నామనుకోండి, వాటికి నీళ్లు పట్టడము, వీటిని చూస్తుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మనకి. కాబట్టి అందరూ మొక్కల్ని పెంచండి. మొక్కలకి ఇలాంటి వేస్ట్ అంతా, మన చెత్త అంతా, వంటింటి వేస్ట్ అంతా దానికి వేయండి. చాలా చక్కగా వస్తాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఆ ఫ్లవర్స్ చూస్తుంటేనే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇవన్నీ క్రోటన్స్.